హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకొక జాబ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో యాక్సెంచర్ కంపెనీ నుంచి పేరోల్ ఆపరేషన్ సంబంధించి ఒక మంచి రోల్ అయితే మనకి రీసెంట్గా రిలీజ్ అయిందనమాట. సో కంపెనీ పేరు చూసుకుంటే యాక్సెంచర్ అండి. సో జాబ్ చూసుకుంటే పేరోల్ ఆపరేషన్స్ అసోసియేట్ అండి. సో ఇది ఆన్సైట్ అనమాట. సో బెంగళూరు లొకేషన్కి అయితే మనకైతే స్పాట్ అయింది. సో ఇది ఆన్సైట్ జాబు, బెంగళూరు లొకేషన్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దట్టు ఇది ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ. సో ఈ వీడియోలో ఈ జాబ్ గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాము. జాబ్ గురించి చూసుకుంటే ఒకసారి డిస్క్రిప్షను ఫర్ పేరోల్ ఆపరేషన్స్ అసోసియేట్ అండి. పేరోల్ ఆపరేషన్స్ అసోసియేట్ బెంగళూరు ఫుల్ టైం జాబ్ రోలు. ఇండియా పేరోల్లో అయితే స్కిల్స్ అయితే మనకైతే ఉంటే చాలన్నమాట. సో మీ యాక్సెంచర్ గురించి పూర్తి ఐడియా అయితే ఉంటుంది అనమాట. సో వన్ ఆఫ్ ద ఎంఎన్సీ కంపెనీ అనమాట. సో జాబ్ సమ్మరీ చూసుకుంటే ఒకసారి involves handling various payroll related tasks. This includes managing payroll processing, ensuring compliance with statutory requirements, and handling individual tax and social security contributions anamata. This role also requires good technical aptitude in payroll, finance and systems, as well as knowledge in Indian payroll anamata. సో బేసిక్గా చూసుకుంటే పేరోల్ సంబంధించిన టాస్క్ అయితే మనకైతే ఉంటాయన్నమాట. సో దాంతోపాటు స్టాచ్యుటరీ రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి. సో ఈఎస్ఐ, పిఎఫ్, పీట్యాక్స్ ఎలా కట్టాలి వాటి గురించి మనకైతే బేసిక్గా అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. తర్వాత ఇండివిజువల్ ట్యాక్స్ అనమాట. సో ఇన్కమ్ ట్యాక్స్ గురించి కూడా ఐడియా అయితే ఉంటే బెటర్ అనమాట. సో టెక్నికల్ యాప్టిట్యూడ్ కూడా ఉంటుంది. సో దాంట్లో కూడా మనకైతే కొంచెం అవగాహన అయితే ఉంటే చాలన్నమాట. సో బేసిక్గా మొత్తం ఇండియన్ పేరోల్కి సంబంధించే ఉంటుంది. సో ఇండియన్ అకౌంట్స్కి, ఇండియన్ పేరోల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి బేసిక్గా ఐడియా ఉంటే చాలన్నమాట. సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ పేరోల్ ప్రాసెసింగ్, గుడ్ టెక్నికల్ యాప్టిట్యూడ్, పేరోల్ కానీ ఫైనాన్స్ సిస్టమ్స్, ఇండివిజువల్ టాస్క్, గ్రాట్యుటీ, ఎలిజిబిలిటీ, లీవ్ ఎన్కాష్మెంట్, వాట్ ఈజ్ పిఎఫ్, వాట్ ఈజ్ ఈఎస్ఐ, లేటెస్ట్ ట్యాక్స్ అప్డేట్స్, హ్యాండ్లింగ్ పేరోల్ క్వైరీస్ అండ్ ఇండక్షన్ అనమాట. సో బేసిక్గా ఇవైతే ఉంటాయన్నమాట. ఎనీ కంపెనీలో పేరోల్కి సంబంధించిన ఆపరేషన్స్ అసోసియేట్కి సంబంధించిన రూల్స్ అయితే ఎనీ కంపెనీ ఇవే బేసిక్గా ఉంటాయన్నమాట. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఐడియల్ క్యాండిడేట్ విల్ పొసెస్ ఏ స్ట్రాంగ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ కామర్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అనమాట. సో కామర్స్ కానీ దానికి సంబంధించిన రిలేటెడ్ అండి, ఎంకామ్ కానీ ఎంబీఏ కానీ పేరోల్ అంటే ఎవరైతే చేసి ఉంటారో బెటర్ యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉంది. సో గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలేటెడ్ కంట్రీస్ పేరోల్ ప్రాసెసింగ్. తర్వాత బెంగళూరు ఆఫీసులో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి బెంగళూరు వాళ్ళు అయితే బెటర్ అనమాట. బేస్డ్ ఆన్ ద బెంగళూరు ఆఫీస్ కాబట్టి మనకైతే బెంగళూరులో మనకైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. మినిమం క్వాలిఫికేషన్ బీకామ్ అనమాట. సో ఎవరైతే ఇలాంటి జాబ్ కోసం పేరోల్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి బెంగళూరు లొకేషన్లో మంచి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ అయితే ఎవరైతే చూస్తున్నారు వాళ్ళైతే కంపల్సరీ ఈ వీడియో చూసిన వెంటనే మీరైతే తప్పకుండా అప్లై చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని ఓపెన్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. సో మరొక జాబ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, జై హింద్.